మన తెలంగాణ గవర్నమెంట్ బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికలలో తీసుకొచ్చింది. దాన్ని జీవో చేస్తే మళ్ళీ కోర్టుకు పోయి ఆపేసారు జీవోని. 42% ఇంప్లిమెంట్ చేయొద్దని మళ్ళీ వేరే వాళ్ళు పోయి ఆపేసారు, వేరే పర్సన్ పోయి. మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంతా దీన్ని చూసుకుంటా కూర్చోవాలన్నా. ఇప్పుడు సర్పంచులు ఉరు కదా, వీళ్ళు కొట్టుకోవాలి. కోర్టే కదా డెడ్ లైన్ పెట్టింది. వీళ్ళు ఏమో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిర్రు. దాన్ని 9th షెడ్యూల్లో పెట్టమంటే అది సాధ్యమైతలేదు అని వీళ్ళే చెప్తారు. జీవో తెస్తారు, మళ్ళీ వీళ్ళే జీవో తెచ్చి జీవో ఇంప్లిమెంట్ చేస్తామంటే మళ్ళీ వీళ్ళు అంటే గవర్నమెంట్ కాదు, వేరే పర్సన్ పోయి కేసు వేస్తాడు. అది అయిపోయింది కూడా. మరి వీళ్ళు ఇంత నడిపిస్తుంటే మన లీడర్లు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు? మన సర్పంచులు అన్ని వర్గాల సర్పంచులుగా మన సర్పంచులు కూడా కొట్టుకోవచ్చు కదా. జీవో మీరు పెట్టిన డెడ్ లైన్ అయిపోతుంది, ఇంకా ఎలక్షన్ కండక్ట్ చేస్తలేరు, మా విలేజ్లలో అభివృద్ధి అయిపోతుంది అని కోర్టులో కోవచ్చుగా. మనోళ్ళన్నా అందరన్నా పోండి, ఈ సర్పంచులు పోండి కోర్టులకి. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఏం చేసినా ఆడింది వాళ్ళు ఎట్లా ఆడితే అట్లా చూడడానికి మనం లేము, మన ప్రజలు లేరు. వాళ్ళే చెప్తారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే అన్నీ చేస్తుంటే మరి మీరేంది జోక్యం చూసుకుంటా కూర్చోరా? ఈ నాయకులంతా, ఈ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా పోవచ్చు కదా. వాళ్ళు ఏ మార్గంలో వాళ్ళు చేస్తారో మీరు అదే మార్గంలో మీరు రాజ్యాంగబద్ధంగానే పోతారు కదా. ఇన్ని రోజులు అవుతుంది సర్పంచ్ ఎలక్షన్లు జరగక. మరి దానికి సర్పంచులు అయినా లీడర్స్ అయినా పోవాలి కదా కోర్టుకి. మరి మీరు పెట్టిన వాళ్ళు జీవో తెస్తారా, రిజర్వేషన్ ఇస్తారా? ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇస్తారు. ఇవ్వలేదు అన్నప్పుడు ఇవన్నీ నడుస్తున్నాయి అని అంటే వీళ్ళే కోట్లకు కోతురు అని అంటే మరి బీసీ లీడర్లు కూడా కోట్లకు కోరు. మీరు పెట్టిన టైం అయిపోయింది, ఇంకా ఎలక్షన్ కండక్ట్ చేస్తలేరు అని దాంట్లో అట్లా పోవచ్చు కదా. ఆ మాత్రం కూడా చేయకుండా ఉంటే ఎట్లా? మీరేం పరిపాలన చేస్తారు, మీరేమి అది చేస్తారు? మా బీసీ నాయకులు అందరిని అడుగుతున్నా నేను. వాళ్ళు ఏ మార్గంలో పోతే మనం ఆ మార్గంలో పోయే ఛాన్స్ ఉంది కదా. ఆ మార్గంలో పోకుండా మీరెందుకు వెయిట్ చేస్తారు? మీరు అదే మార్గంలో పోయి టైం అయిపోయింది, కోర్టు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకా కండెమ్ చేస్తలేదు తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మళ్ళీ పిటిషన్ వేయండి.